గ్రేడ్ 1 మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే మున్సిపాలిటీ. ఈసారి వర్షాలు లేక కరువుతో మంచినీళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి గ్రామాలలో చూస్తున్నాం, టౌన్లలో చూస్తున్నాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రావద్దు. దీన్ని నీటిని పొదుపుగా వాడడం కాకుండా ఉన్న నీళ్ళని ప్రాపర్గా అన్ని కాలనీలకు సరఫరా చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా బోర్ వాటర్ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ రెండు చేసే విధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ ఆఫీసర్లతో, SCRWS, ఎస్పీ పబ్లిక్ కౌన్సిలర్తో, అధికారులతో రివ్యూ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం. ఇవాళ కేసీఆర్ చేసిన మోసానికి జగన్కు అమ్ముడుపై ఈరోజు ప్రగతి భవన్ తీసుకొచ్చి హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఇక్కడ చిత్తూరు పోయినప్పుడు రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమ, రతనాలసీమ బాగుపడద్దా, మనకెందుకు, మనం ఒకరే బాగుపడాలా అని చెప్పి మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొచ్చిమర్రి కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్ ఇస్తుంటే పోతే పోని వాళ్ళు బతకని తుమ్ముగూడెంకి వెళ్ళి లిఫ్ట్ చేసి సాగర్ నింపుతా అన్నాడు. అంటే మళ్ళీ ఒక 2-3 లక్షల కోట్లు అప్పు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సాగర్ నింపి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఇస్తా, అది పోతే పోనీ వాళ్ళు బతకని, వాళ్ళు బతకొద్దా అని చెప్పి మస్తెక్కి మాట్లాడి ఇలా మాకు మంచినీళ్ళు కాదు కదా, స్నానాలు చేయడానికి కాదు కదా, కనీసం కన్నీళ్ళు మిల్చిండు. అందుకనే మన ఎన్నికల్లో సరిపోను కర్రు కాల్చి వాత పెట్టే విధంగా 36 సీట్లకు 32 సీట్లు, మిగిలిన సీట్లు కూడా బొటాబొటి మెజార్టీతో గెలిచిండ్రు. అది కూడా ఓడిపోయినట్టు లెక్క. ఇవాళ ఈ 3 జిల్లాలు మంచినీళ్లు లేక